ఫ్రెండ్స్ అది 1962 అమెరికా వాళ్ళది ఒక ప్లేన్ పోతూ ఉందన్నమాట B-52. అందులో బాంబు ఉందిలేండి, ఉత్త బాంబు కాదు, అణుబాంబు. అది అప్పట్లో అమెరికా ఎండాకాలంలో మామిడి పళ్ళు మంటెత్తినట్టు బాంబులు చేసుకుంటా పోయేది. వాళ్ళ దగ్గర కొన్ని వేలల్లో ఉన్నాయి తెలుసు అణుబాంబులు. వాటిని తయారు చేసేసుకుని ఫుల్ గా దాచిపెట్టేసుకుని ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం తయారు చేసినా ఎవడు తయారు చేయకూడదు, అది చాలా తప్పు పని, ఇప్పుడు ఎవడు తయారు చేసినా ఆ దేశాన్ని మేము బ్లాక్ చేసి పడేస్తాం అని చెప్పి అంటున్నది. అంటే నిజమే, చేయడం మంచిది కాదు. ఓకే, మన మ్యాటర్కి వచ్చేస్తే అమెరికా వాడితే 1962 అప్పుడు ఒక 2 అణుబాంబులు తయారు చేసుకుని ప్లేన్ లో తీసుకుని వెళ్తూ ఉన్నది. ఆ విమానంలోనే వెళ్తున్న దాంట్లోనే 2 ఉన్నాయి. అణుబాంబు అనగానే బేసిక్ గా మీరు ఏమనుకుంటున్నారు, జపాన్ వాళ్ళ మీద వేసారు కదా, హిరోషిమా నాగసాకి, వాటి మీద 2 సిటీలు తుడిచిపెట్టుకుని పోయాయి పాపం. ఇప్పటికీ కొన్ని జనరేషన్ పిల్లలు సరిగ్గా పుట్టట్లేదు వాటి వల్ల, అప్పుడు జరిగిన దాని వల్ల. సో ఇంత ఎఫెక్ట్ పడిద్ది అనుకుంటున్నారు వాటి వల్ల, అంత లేదు. ఇప్పుడున్న అణుబాంబుల కెపాసిటీ 10,000 వాలా అనుకుంటే జపాన్ లో వేసిన దాని కెపాసిటీ 1 వాలా, సింగిల్ వాలా, అంత డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు ఇలా తీసుకుని వెళ్తున్నానని చెప్పాను కదా, అమెరికాలోనే తీసుకుని వెళ్తున్నారు. అందులో ఒక్క దాని పవరే జపాన్ మీద వేసినవి ఒక 250 వేస్తే ఎంత బీభత్సం చేసిద్దో అంత చేసిద్ది ఇది ఒక్క దాంతో. సో ఇప్పుడు వీటిని తీసుకుని నార్త్ క్యారోలైనా మీద నుంచి వెళ్తూ ఉన్నారు. అప్పుడే ఒక్కసారిగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. బాంబులో కాదు, విమానంలో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చి ఆ విమానం గాల్లోనే పేలిపోయింది. ఆ బాంబులకు అక్కడైతే ఏం కాలేదు, డైరెక్ట్ నేల మీదకి అలా వచ్చి పడతా ఉన్నాయి. 2 బాంబులు డింగని వస్తూ ఉన్నాయి. ఒకటైతే డైరెక్ట్ గా పడిపోయి, అంటే అదేదో మెత్తటి నేల, మెత్తటి మట్టి అలా ఉంటది కదా, అందులో పడిపోయింది. అది ఆపేసేది దాన్ని. ఇంకో దానికైతే పారాషూట్ ఉంది. రెండింటికి పారాషూట్ లోనే దాన్ని పని చేయాలి, దీన్ని పని చేసింది. అలా నెమ్మదిగా కిందకు వస్తూ ఉంది. అది మిలిటరీ వాళ్ళు, జనాలు వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళైతే అసలు ఏం భయపడలేదు. అది అంత ఈజీగా వెంటనే యాక్టివేట్ ఏం అయిపోదు. అది ఎలా పడితే అలా యాక్టివేట్ అవ్వకుండా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ సెక్యూరిటీ సిస్టమ్స్ ని అరేంజ్ చేసి పెట్టారు దాని చుట్టూ. సో మిలిటరీ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ చూశారు. దాన్ని చూడగానే ఒక్కొక్కటి గుండెకెళ్ళ దడదడలా ఆడిపోతా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం సెక్యూరిటీ సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయిపోయి పాడైపోయి ఉన్నాయి, అంటే ఆన్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు అణుబాంబు యాక్టివేట్ అవ్వకుండా 4 కాపాడుతున్నాయి కదా, అన్ని పాడైపోయాయి. లాస్ట్ లో చిన్నది ఒక చిన్న సిగ్నల్ వైర్ ఒకటి అలా కొట్టుమిట్టాడుతా ఉంది, చిన్న వోల్టేజ్ వైర్. అలా బ్యాటరీలో చూసుంటాగా చిన్న బల్బులు ఉంటాయి, అట్లాంటి బల్బు కొంచెం ఆన్ లో ఉండటం వల్ల అది యాక్టివేట్ అవ్వలేదు. అది కానీ లాస్ట్ కి అది కూడా ఆఫ్ అయిపోయి ఉంటే ప్రెసెంట్ అమెరికా ఉంది కదా, అందులో సగం కూడా ఉండేది కాదు, బూడిది అయిపోయి ఉండేది. పొడుం కూడా మిగిలి ఉండేది కాదు. ఒరిజినల్ గా జరిగింది రికార్డెడ్ ఇన్సిడెంట్ ఇదంతా. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే అందులో అప్పట్లో అది ఈ టైం కాదు కదా, 1962 ఆ టైంలో జరిగింది కదా. అలాంటి సిచ్యువేషన్ లో ఏమయ్యేదంటే ఆ ఒక్క అణుబాంబు అలా వచ్చి ఆ దేశం మీద పడింది అనుకోండి, అంటే అమెరికా మెయిన్ దేశం కదా ఆ టైంలో, ఒకసారి వచ్చి వాళ్ళ దేశం మీద పడగానే ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు చెక్ చేయాలి, ఎవడేసాడు, ఇట్లాంటి ఆలోచనలు అసలు ఇంకేం ఉండవు. అప్పట్లో వాళ్ళ మెయిన్ ఎనిమీ రష్యా. అసలు డైరెక్ట్ గా ఇంకా అమెరికాలో ఉన్న మొత్తం బాంబులు అట్లాంటివన్నీ మిసైల్స్ యాక్టివేట్ అయిపోతాయంట. అమెరికా మొత్తం మీద చాలా ప్లేసుల్లో ఇలాంటివి ఇన్స్టాల్ చేసి పెట్టుంటారు, ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతాయి. ఆపోజిట్ దేశాలు కొన్ని లిస్ట్ చేసి పెట్టుకున్నారు, ప్రతి దాని మీద ఇంకా అలా వెళ్ళిపోతాయి అంతే. వీళ్ళు ఇంకెవడు ఏం చేయాల్సిన పని లేదు. అంటే అమెరికా దేశం మీద అణుబాంబుతో దాడి జరగడం అంటే మామూలు విషయం కాదు కదా. సో వార్నింగ్ సిస్టమ్స్ అన్ని, యుద్ధానికి సంబంధించినవన్నీ ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోయి వాళ్ళ దగ్గర క్వాంటిటీలో అణుబాంబు కానీ పోయి పడుంటే భూమి కూడా ఇంక ఉండేది కాదు. మిగిలిపోయిన 100 కోట్ల నుంచి మిగిలిన లక్షల మందో మహా అయితే 1000 మంది ఉంటారులేండి. ఇంకా మిగిలి ఆ 1000 మంది అండర్ గ్రౌండ్ లో బంకర్లు కట్టుకుంటారు. భూమి మీద ఇంకెలాగో బతకలేదు కదా, అనుభవం నుంచి వచ్చిన రేడియేషన్ అవన్నీ కలిపితే. కొంతమంది నిజంగా అనుభవం అంటే తక్కువ అంచనా వేసుకుంటారు. ఏ దేశం ఎవరి మీద ఎప్పుడు ఎలా వేసినా దాని ఎఫెక్ట్ ప్రపంచం అంతా పడిద్ది. అంటే మళ్ళీ ఇంకో దేశం వాడు కూడా వచ్చి మళ్ళీ అనుభవం వేస్తాడు, ఇలా ఫైట్ పెద్దదైపోయింది. ఇలా నేను అనట్లేదు. ఇప్పుడున్న కెపాసిటీ అనుభవంలో ఒకటి వేసానంటే దానిలోంచి వచ్చే దుమ్ము ధూళి, ఆ లెగిసే పొగ లిటరల్లీ భూమిని అలా బ్లాక్ చేసేసిద్ది మట్టి మసానంతో. కొన్ని నెలలు మేబీ సంవత్సరాల దాకా కూడా ఎండ అనేది నేల మీద పడకుండా ఉండే ఛాన్స్ ఉంది. సో ఎవడో దేశం వాడు ఇంకెవడో దేశం మీద వేసినా మనకు కూడా ఎండ కాదు. సో అర్థమైందిగా, అంత దరిద్రమైన వాళ్ళ మన అందరం మనుషులం. అంత చండాలమైన ఒక వస్తువుని తయారు చేసుకుని దాని మీద కూర్చో ఉన్నాం, భూమిని ఎప్పుడు లేపేద్దామా అని. లిటరల్లీ భూమికి చెడబుట్టామని చెప్పొచ్చు. డైనోసార్లు కానీ బతుకుంటే నవ్వుకుంటా ఉండుంటాయి. మేమే నయం కదా, ఏదో మాకు తెలియని ఒక గోలికాయ అంతరిక్షం నుంచి వచ్చి మా మీద పడి మమ్మల్ని నాశనం చేస్తాయి. అసహ్యంగా మీరేమో మీకు మీరే ఏవేవో తయారు చేసుకుని చచ్చిపోవడానికి రెడీ అయిపోతుంది అని చెప్పి అనుకునేవి. మీరేమంటారు దీని గురించి కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుందా? ఏంటిది అటరేటంగా ఎటు నుంచి చూడాలో అర్థం కావట్లేదు అన్నట్టు తేడా కనిపిస్తుంది కదా. నిజానికి తేడాగానే ఉంది. ఈ ఫ్యాక్ట్ అయ్యేటప్పటికి మీకు మనం కూడా ఇంకొన్ని రోజులు ఇలాగే తేడాగా అయిపోతామేమో అని అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఒక అతను ఫోటోలేండి. మనోడికి 25 ఏళ్ల ఏజ్ ఉంది. 25 ఏళ్ల వియోచితమైన ఒక యువకుడు పొద్దున్నుంచి నైట్ దాకా మొబైల్ ఫోన్ వాడుతూనే ఉంటాడు. మొబైల్ వాడి మొబైల్ వాడంటే ఇప్పుడు ఎలా వాడాలి? మెడకాయలు వంచి వాడాలి. ఇలా రోజుల తరబడి వాడడం వల్ల ఒక రోజు ఎక్కువ వాడాడు, దెబ్బకి మెడకాయ ఒకసారి వంగిపోయింది. పట్టేయడం కాదు, ఊరక మొత్తం కిందకు వంగిపోయింది. అసలు
పైకి లేపలేకపోతున్నాడు, తిప్పలేకపోతున్నాడు. ఇంకాసేపు ఉంటే మెడ ఊడొచ్చేసిద్ది ఏమన్నట్టు పెయిన్ వచ్చేసింది. దీన్ని డ్రాప్డ్ హెడ్ సిండ్రోమ్ అంటారనమాట. మెడలు ఎవడో కుర్చీ మడత పెట్టి గుద్దేసినట్టు ఉంటదన్నమాట, వంగిపోద్ది మొత్తం. బేసిక్ గా మన తల చాలా వెయిట్ ఉంటది కదా, ఆ వెయిట్ ని మోసేదంతా మెడే. స్ట్రైట్ గా ఉన్నప్పుడు కొంచెం బానే ఉంటది, మెడ కంఫర్టబుల్ గా చూసుకుంటది. ఎక్కువసేపు మెడ అలా కింద అంటే తలకాయ కిందకు వంచేసామనుకోండి, మెడ ఇంకా అదే మోస్తూ ఉండాలి తలకాయ వెయిట్ ని. అయితే ఎక్కువ వంచడం వల్ల అది ఇంకా బాగా సెన్సిటివ్ అయిపోయింది. రోజుల తరబడి అలాగే ఉండటం వల్ల మెడ ఎముకలు సెన్సిటివ్ అయిపోయి లాస్ట్ కి నీకు దండం దోత నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసి నెమ్మదిగా స్టార్ట్ అయింది. ముందు మెడ నొప్పి అనుకునేవాడు లాస్ట్ కి స్టేజ్ కి వచ్చేసాడు. ఇప్పుడేమో మింగడానికి, నవ్వడానికి, అటు ఇటు చూడడానికి కూడా కష్టం అయిపోయింది. ఫోన్ వాడడం ఒకటే కరెక్ట్ గా చేయగలుగుతున్నాడు. అంటే మెడ ఫుల్ గా వంగిపోయిందిగా, అటు ఇటు అనాల్సిన పని లేదు, కింద పెట్టుకుని వాడుకోవడమే. ఈ కేసు ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి చాలా మంది డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి అతని మెడకి కాంక్రీట్ సిమెంట్ వేసేసి మేకులు కొట్టేసి ఇనప దోలాలు పెట్టి వదిలేసేది. జోక్యంగా చెప్తావు కదా రాడ్లు వేస్తున్నారని చెప్పి, అలా ఒక రాడ్డు పెట్టి స్క్రూలు వేసి ఆ మెడని ప్రస్తుతానికి స్ట్రైట్ గా లేపేది. ఇంకొన్ని నెలల్లో రికవర్ అవుతాడంట. జాగ్రత్త మరి చూసుకోండి, మెడకాయలు ఊడిపోతున్నాయి అక్కడ. ఫ్రెండ్స్, చైనాలో లవషో మౌంటైన్ అని చెప్పి, అంటే మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయి కదా కొండలు అవన్నీ చైనాలో, అలా చాలా కొండలు ఉండేవి. అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చిన కొండలను కొట్టుకుంటా పోయారు. అయితే ఆ ప్లేస్ లో కూడా నేను చెప్పిన మౌంటైన్ కూడా ఎవడో ఒక యాపిల్కాయ మొక్క కొరికినట్టు కొరికేసి వదిలేసాడు. అంటే క్వారీలో భాగంగా మట్టి మసాన కోసం తీసుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత వదిలేసారు. కొన్ని రోజులకి ఇంకా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నది. నెమ్మదిగా 2006 ఏడాది అప్పుడో కొంతమంది జనాలు పిల్లలు అటు నుంచి అలా పోతూ ఉన్నది. అయితే వాళ్ళకి సడన్ గా మొక్క కొరికిన ప్లేస్ ఉంది కదా, దాని మీద ఇలాగ అంతా గ్రీన్ గా కనిపిస్తుంది. చాలా దారుణమైన గ్రీన్ గా కనిపిస్తుంది. వీళ్ళంతకు ముందే 4 రోజుల ముందే వచ్చి చూసారు. ఇప్పుడు చూస్తే సడన్ గా ఇలా అయిపోయింది. ఇదేందిరా నేచర్ మరి ఎంత ఫాస్ట్ గా ఉంది, దాని అంటారు అదే ఇంత దారుణంగా హీల్ చేసేసుకుంది. అంటే ఒక్కసారిగా కొండ ఫామ్ చేసుకుని దాని మీద చెట్లు పుట్టేసిందా అప్పుడే అని కన్ఫ్యూజ్ అయిపోయారు. చైనా అంటే నేచర్ కదా అలాగని చెప్పి మరి ఇంత ఫాస్ట్ కావట్లేండి. అయితే ఈ విషయం అక్కడ ఉన్న జనాలు మొత్తం తెలిసింది. దూరం నుంచి ఒక్కసారిగా అందరూ వచ్చి చూస్తా ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాంలే అని అలా ముందుకెళ్ళి చూసారు. పోయి చూస్తే ఎవడో పెయింట్ డబ్బా తీసుకుని కొండంతా పెయింట్ వేస్తున్నాడు. ఎవడో గ్రీన్ కలర్ పెయింట్ వేస్తున్నాడు. ఆ పెయింట్ డబ్బాలు అవన్నీ ఇంకా చూస్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది దానికి అలా వేయాలంటే. వాడిని పట్టుకుని తిక్కగా నీకు ఏమైనా పట్టిందంట, ఎందుకు ఇలా పెయింట్లు వేస్తున్నావు, ఈ కొండంతా ఎందుకు ఇలా చేసావని అంటే వాడికి ఏం నిజానికి తిక్క కాదు, వాడేం కావాలని ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు కావాలని వీడికి పెయింట్ డబ్బాలు ఇచ్చి అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి పెయింట్ వేసారంట. దాని తర్వాత తెలిసింది చైనాలో ఆ టైంలో 5 years ప్లాన్ ఒకటి తీసుకొని వచ్చారు. అంటే కొండలకు పెయింట్ వేసే ప్లాన్ కాదు, నేచర్ డెవలప్మెంట్. అదొక ప్రోగ్రామ్. చైనా వాళ్ళందరూ కలిసి వాళ్ళ నేచర్ ని డెవలప్ చేసుకోవాలి. అంటే జనాలు కాదు, గవర్నమెంట్ ఆఫీసర్స్ మొక్కలు పెంచి బాగా డెవలప్ చేయాలి. సో ఆ ప్లేస్ లో ఉండే ఆఫీసర్స్ ఏమో ఇప్పుడు ఏ మొక్కలు నాటుతాం అన్ని మొక్కల నుంచి పెక్క రావాలి, మళ్ళీ ఆడ నాటాలి, ఇదంతా అయ్యే పనిలే లేదే. ఇప్పుడు అంతమంది జనాలు తెచ్చే బదులు ఓ పెయింట్ అని తెస్తే పని అయిపోయిద్దిలే అని దానికోసం శాంక్షన్ చేసిన మనీలో నుంచి కొంచెం డబ్బులు తీసి పెయింట్ డబ్బాలు కొనేసి మొత్తం పెయింట్ ఇచ్చేసేది. అంటే ఏంది ఇప్పుడు చైనా అఫీషియల్స్, మెయిన్ అఫీషియల్స్ అంతా మొక్కలు పెంచుతున్నా చూడడానికి హెలికాప్టర్ లో పైన చూసుకుంటూ వెళ్ళిపోతారా? ఒక పెయింట్ వేస్తే వాళ్ళు ఓకే అయిపోయిందని చెప్పి అనుకుని వెళ్ళిపోతారా? ఈ తెలివితేటలన్నీ ఎలాగే వస్తాయి. ఫ్రెండ్స్, మీకు బెంట్లీ తెలుసా? బెంట్లీ ఇది ఒక బండి నేమ్ లేండి, బాగా కాదు, మంచి కాస్ట్లీది. ఈ బెంట్లీలో ఏదైనా చీప్ బెంట్లీ తీసుకుందామని అడిగినా కనీసం 4-5 కోట్లతో స్టార్ట్ అయింది. అంత లగ్జరీ ఇంకా కాస్ట్లీ బండి అనమాట. అయితే ఒకానొక టైంలో ఈ బెంట్లీ బండోళ్ళు ఆల్మోస్ట్ అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో 1980-90 ఆ టైంలో ఇది కంప్లీట్ గా రోల్స్ రాయిస్ ఓడిదే. కానీ అప్పట్లో రోల్స్ రాయిస్ ఓడే అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నాడు. కరెక్ట్ గానే ఉన్నారు. సేల్స్ అసలు ఎక్కువ లేక మొత్తం పడిపోయి మన బతుకు జట్కా బండి ఎట్ట నడిచిద్దా, ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ బాధలు పడుతున్న టైం అది. అయితే ఇక్కడ వీళ్ళే ఇలా కష్టాలు పడుతూ ఉంటే బెంట్లీ వాడు వచ్చి నా గురించి కూడా కొంచెం పట్టించుకోండి అని చెప్పి అడుగుతూ ఉండేవాడు. ఇది వెళ్ళే కదా, వీళ్ళేమో నడ్డి మీద అంతా మేమే ఇక్కడ ఆవకాయ పద్ధతి నాగుతున్నాం అని చెప్పి ఆ బెంట్లీని కంప్లీట్ గా వదిలేసేది. దాని డెవలప్మెంట్, చేంజెస్, అడ్వాన్స్మెంట్లు ఇవేం లేవు. ముందు ఏదో ఒకటి చేసి రోల్స్ రాయిస్ కాపాడుకుందామని ఉన్నది. దీని పని అయిపోయింది అనుకునే టయానికి అప్పుడే ఒక యుగ పురుషుడు పుట్టాడు. బెంట్లీని కాపాడడానికే పుట్టినట్టున్నాడు. బ్రునై అని చెప్పి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక అబ్బాయి, అతని ఏమే హకీం అని అతను వాళ్ళ డాడీకి పుట్టినరోజు అప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు. ఏమిద్దామని ఆలోచించి మంచి బండి ఇద్దాంలే అని ఫిక్స్ అయ్యాడు. వాళ్ళ ఊళ్ళో మంచి బండ్లు ఏం లేవు, అంత డొక్కు బండ్లే ఉండటం వల్ల డైరెక్ట్ గా అమెరికాకి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసి మంచి బండి కోసం రోల్స్ రాయిస్ షోరూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ చాలా వెరైటీస్ అన్ని ఉంటాయి. అయితే రోల్స్ రాయిస్ బండి చూపించే లోపు బెంట్లీ వాడు వచ్చేసి బాబు ఒక్కసారి వచ్చి చూడండి బాబు, ఇంకొన్ని రోజులు అయితే మేము ఉంటామో లేదో కూడా తెలియదు బాబు, ప్లీజ్ బాబు అని లాక్కొని వెళ్ళిపోయి వాళ్ళది టర్బో అని చెప్పి ఒక మోడల్ చూపించాడు బెంట్లీ వాళ్ళదే. ఆ బెంట్లీ మోడల్ నచ్చిందో లేకపోతే అలా బలవంతం చేసేసి కొనిపించేసావో తెలియదు కానీ ఓకే బాబు ఇదే తీసుకుంటాను, తీసుకునేదాకా పానిచ్చేలా లేదని చెప్పి అది మంచి బ్రాండ్ బానే ఉంటదిలేండి తీసుకుని వెళ్ళి వాళ్ళ డాడీకి గిఫ్ట్ గా ఇచ్చేసాడు. వాళ్ళ డాడీకి ఆ బెంట్లీ బండి ఎంత నచ్చేసిందంటే ఆనందంలో ఊగిపోయి అప్పటి నుంచి ప్రతి నెల మాటికి ఎవ్వరికి తెలియకుండా అమెరికాకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏంది ఆ బండి వేసుకుని అమెరికాకి వెళ్ళి వచ్చేస్తున్నాడంటే అంత సీన్ లేదులేండి. ఆ బెంట్లీ బండి నచ్చేసి ప్రతి నెల ఒక కొత్త బెంట్లీ కొండ మొదలు పెట్టాడు. కొంటూనే ఉన్నాడు నెలకు ఒకసారి, కొన్నిసార్లు నెలకి 4-5, ఒకసారి 10 చెప్పును కొనేసేవాడు నెలకే. ఆ బండి టైర్లు కాదు, ఆ బండ్లు కొనేసేవాడు. ఒక్కో సంవత్సరంలో కనీసం 50 బెంట్లీ కార్లు కొనాలి
కొనాలి అని చెప్పి ఏదో టార్గెట్ లాగా ఫిక్స్ అయిపోయి కొండ మొదలు పెట్టాడు. కట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పటికి వీళ్ళ దగ్గర 380 బెంట్లీ బండ్లు ఉన్నాయి. ఈ ఒక్క ఫ్యామిలీ దగ్గర. బెంట్లీ వల్ల అయితే ఇంకా మన బతుకు ఇనప సామాన్లకి అన్ని అమ్ముకోవడమే అనే సిచ్యువేషన్ కి వచ్చేసప్పటికి ఇతను వచ్చాడు. కొత్త బండి దించినట్టు కొనిపడేసేవాడు. సో వాళ్ళ దయాగుణం వల్ల బెంట్లీ వల్ల నెమ్మదిగా నిలదొక్కొని వచ్చాడు. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మీరు కొన్ని వింత యాడ్స్ చూస్తూ ఉండుంటారు. ఎగ్జాంపుల్ కి బోర్నవిటా వాళ్ళు ఒక ఫ్యాషన్ స్టోర్ పెట్టారు. ఆ లోపలికి వెళ్ళి చూస్తే అన్ని బ్లాక్ టీ షర్ట్లే ఉన్నాయి. అవి కూడా అన్ని ఎక్సెల్ సైజ్ లోనే ఉన్నాయి. చాలా మంది జనాలు లోపలికి వస్తున్నారు, కస్టమర్స్ చూస్తున్నారు. చూస్తే ఎటు చూసినా ఒకటే ఉంది. ఇంకేమైనా చూపిండయ్యా అంటే చూపించడానికి ఇంకేముందండి, అన్ని ఇవే ఉన్నాయి. ఇదే బ్లాక్ అన్ని ఎక్సెల్ సైజ్ లో. నా పర్సనాలిటీకి అది సెట్ అవుతుందా అన్న, లేదు కొంటే ఇదే కొనాలంటున్నారు. ఇంకొక యాడ్ ఏమో వెళ్తే బోర్నవిటా అదే ఇప్పుడు వచ్చింది కదా, డబ్బాలో బోర్నవిటా వచ్చింది. ఇప్పుడు ఆ డిమార్ట్ లోనో సూపర్ మార్కెట్ లోనో ఉంటాయి. వాళ్ళు కొనుక్కోడానికి వెళ్తారు, చూస్తుంటారు. బోర్నవిటా డబ్బా మామూలుగా రౌండ్ గా పొడవుగా మామూలు తెలిసిన సైజు లోనే ఉంటది. కానీ ఇక్కడికి వెళ్ళి చూస్తే అదేమో అగ్గిపెట్టి డబ్బా లాగా, టిష్యూ డబ్బా లాగా, ఆయిల్ డబ్బా లాగా, బాత్రూమ్ కడుక్కునే పెనాయిల్ డబ్బా లాగా, కోడిగుడ్ల డబ్బా లాగా, ఎలాంటి డబ్బాలు రకరకాలు చేసేసి ఎక్కడ పెడితే అక్కడ పెట్టి ఉంచేది. కొనుక్కోవడానికి వచ్చిన, కొనుక్కోకుండా వెళ్ళిపోక చూసి వెళ్ళిపోదామని వచ్చిన ప్రతి ఒక్క షాక్. ఇల్లు ఆయిల్ అమ్ముతున్నారు, గుడ్లు అమ్ముతున్నారు అని చూస్తే మాత్రం లోపలంతా బోర్నవిటానే ఉండేది. అయితే వీటన్నిటిలో థీమ్ ఏంటి, వాళ్ళు ఒక విషయం చెప్పాలనుకున్నారు. అదేంటంటే మీకు అన్ని రకరకాల వాటిలో ఒకటే ఉంటేనే మీకు ఒళ్ళు మండిపోయి కన్ఫ్యూజ్ అయిపోయాయి. ఇప్పుడు ప్రతి పిల్లలు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తే, నువ్వు ఫస్ట్ రావాలి, నువ్వు బాగా చదవాలి, వాడికి అన్ని మార్కులు వచ్చాయి, నీకు అదే కావాలి, అది వాడది చేశాడు నువ్వు అదే చెయ్యాలి. ఉత్త బట్టలకి డబ్బాలకి ఇలా బిగుసుకుపోయేది. లైఫ్ లాంగ్ వాళ్ళకి అలా చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్ట బిగుసుకుపోయి ఉంటారు. ఇది వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ అన్నమాట యాడ్లతో. సక్సెస్ అంటే ఎదుగు వాడు ఎవడో చేశాడు అదే సక్సెస్, ఇంకా అందరూ అదే చేస్తామండి. ఒకవేళ చేయలేదనుకో జీవితంలో సక్సెస్ అంటే ఏంటో కూడా తెలియని చాలా మంది బంధువులు వచ్చి ఎగతాలు చేస్తారు, పేరెంట్స్ ఏదో ఒకటి అంటారు, మమ్మల్ని అంటారు, నువ్వు వాళ్ళకి సక్సెస్ అవ్వాల్సిందే. ఇంకా ఇది అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్తున్నాను. ఇతబోతలు అన్ని మన వల్ల కాదు ఎక్కువ. నా పాయింట్ ఏంటంటే ఒకప్పుడు ఇలా హెవీగా ఉండేది, అంటే ఇప్పుడు కూడా ఇలాగే ఉందా? కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లు ఎక్కడ చూసిన బోర్డులు, ఆ ఇంటర్ స్కూలు అంతా టాపర్ బ్యాచ్లు ఫోటోలు ఫుల్ గా వేస్తున్నారు ఇంకా అప్పట్లాగే. సో పేరెంట్స్ ఇప్పుడు కూడా ఆ ఫోటోలో చూసి ఇది సూపర్ స్కూల్, మా పిల్లల్ని ఇక్కడే వేద్దామని అనుకుంటూ ఉన్నారా? ఆ టైంలో పేరెంట్స్ కి తెలియదు, కానీ ఈ టైంలో వచ్చే పేరెంట్స్ అంతా చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ. టాపర్ బ్యాచ్ నేమో గ్రైండర్ లేసి ఉబ్బుతారు, మిగతా వాళ్ళందరినీ ఓ మూల పడేసి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తారు. తెలిసిన విషయమే, ఫ్యూచర్ లో ఎలాగో డిగ్రీలు ఎంత చదివినా మడిచిపెట్టుకోవడం తప్ప ఇంకెందుకు పనికిరాదు. ఇప్పుడు అంతా సగం పని ఏ చేసి పడేస్తుంది. సో స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయి ఫ్యూచర్ అంతా. సో ఇప్పుడిప్పుడే మీలో ఎవరైనా పేరెంట్స్ అయ్యి ఉంటే మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు, కామెంట్స్ చెప్పండి. జస్ట్ చెకింగ్ అనమాట. దీనికంటే మెయిన్ గా ఫ్రీ చైతన్య, పారాయణ, ఆ స్కూల్స్ కాలేజీలో చదివి పేరెంట్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మీరేం ఆలోచిస్తున్నారు అసలు? ఫ్రెండ్స్, రొమేనియాలో పియాటాంగ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందన్నమాట. దానికి ఒక హిస్టరీ ఉంది, మామూలుది కాదు. అది 1985 ఆ టైంలో ట్రైన్ స్టేషన్, మెట్రో స్టేషన్ అది కట్టాలి. అంతకు ముందే ఒక లైన్ ఉంది, ఇప్పుడు ఇంకో డిఫరెంట్ డైరెక్షన్ లో ఇంకోటి కట్టాలని చెప్పి చాలా ప్లాన్స్ వేసుకొని పెట్టుకున్నారు. అయితే అప్పట్లో వాళ్ళ ప్రెసిడెంట్ డిక్టేటర్ నికోలై అని చెప్పి ఉండేవాడు. డిక్టేటర్ అంటే ఇట్లా టైప్, అంత రేంజ్ కాకపోయినా వాడు మరీ ముదిరిపోయి ఉన్నాడు. ఆడిలా కాకపోయినా మొత్తం వీడు చెప్పినట్టే జరగాలి, అంతా వీడు చెప్పినట్టే అనుకున్నట్టే అవ్వాలి, ఇలా దేశంలో జరుగుతూ ఉంటది. ప్రస్తుతానికైతే మెట్రో కట్టాలని డిసైడ్ అయి ఉన్నారు. ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. ప్లాన్ మొత్తం తీసుకొచ్చి ఆ పిఎం చూపించారు. వీడికి ఎలాగో ఏం అర్థం కాదు, నాకు అర్థం కాలేదు, ఏదో ఒకటి చేసుకుని సాగుండదా అని అన్నాడు. అప్పుడే ఆ పిఎం వాళ్ళ వైఫ్ వచ్చి, ఆగండి, మీకు అర్థం కాకపోతే అలా వదిలేస్తారా? అన్ని కూలంకుషంగా పరిశీలించి మనం చెయ్యాలా, నువ్వు పక్కెళ్ళిపో, ప్లాన్లన్నీ తీసుకుని నేను చూస్తానని చెప్పింది. మొత్తం అంతా బాగా చెక్ చేసింది. ఆవిడకి అసలు అర్థం కాలేదు. అంటే ఆవిడ ఎప్పుడు చిన్నప్పుడు చదువు అవ్వలేదు కాబట్టి ఆవిడకి ఏం అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు కాబట్టి నేను ఈ ప్లాన్ ఒప్పుకోను అని ఆ పేపర్ లో ప్లాన్లు మొత్తం పక్కన పడేసి ఆవిడే కాగితం పెన్సిల్ తీసుకొని నేను ప్లాన్ వేస్తాను అని సొంతగా ప్లాన్ గీకింది. ఇప్పుడు చూస్తేనేమో ఇంజనీర్లకు అర్థం కావట్లేదు. అది వాళ్ళందరూ పోయి ప్రెసిడెంట్ తో, అది కాదు సార్, ఇప్పుడు ఆవిడ ఏదో గీకింది, మాకేం అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం పెన్సిల్ పట్టుకున్నట్టుంది పాపం, మాకు ఏం చేయాలి ఇప్పుడు అని అంటే ఆ ప్రెసిడెంట్ ఏమో, నాకేమన్నా అర్థమైందంట అయ్యా, నేనేమని చెప్పడానికి మీకు, ఏదో ఒకటి డీటెయిల్స్ సరిగ్గా కనుక్కొని మీరే అర్థం చేసుకొని ఆ వైఫ్ ఎలా చెప్తే అలా కట్టాలి అన్నాడు. సో ఇంకా చేసేది ఏం లేక ఆవిడనే కొంచెం డీటెయిల్ గా చెప్పండి అమ్మా అంటే ఆవిడ ప్లాన్ ఏంటి, రొమేనియాలో జనాలు లావుగా అయిపోతున్నారు, అంతా బండగా ఉన్నారు. సో వాళ్ళని సన్నగా చేయడానికి ఒక కొత్త ప్లాన్ వేశారని చెప్పింది. సో ఎప్పుడు పబ్బుల్లో క్లబ్బుల్లో తప్ప మహాతల్లి ఎప్పుడు బయట తిరగలేదు కదా. అప్పట్లో జనాలు ఎంత పేదరికంలో అలా ఉండేవాళ్ళు ఇప్పుడు తెలియదు. గేదెలు తిని ఆ గేదెల మధ్యలో దిగడం వల్ల అంతా అలా ఉన్నది అనుకునేది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు స్టేషన్ వచ్చింది, అంటే ట్రైన్ వచ్చింది, మెట్రో, మనం ప్లాట్ఫామ్ దగ్గర నుంచొని అందులో లోపలికి ఎక్కాలి. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఉంది, ఇది అంతా పెద్ద ఉంటాయి కదా. ఆ ప్లాట్ఫామ్ బాగా చిన్నది ఉంటే ఎలా ఉంటది, లిటరల్లీ ఇదిగోండి ఇంతే, ఆ ప్లాట్ఫామ్ అక్కడ కనిపించే అంతే ఉంటది, అంటే 3 అడుగులు. ఇక్కడికి ఇప్పుడు ట్రైన్ వచ్చింది. లావుగా ఉండే వాళ్ళు అక్కడ నుంచోగలదా, నుంచోలేదు, అక్కడ పడిపోయి ట్రైన్ కింద పడి చచ్చిపోతారు. ఈ విధంగా మనం జనాల్ని భయపెట్టాలా. కావాలంటే ట్రైన్ వచ్చినప్పుడు కొంతమంది తోసేయండి లావుగా ఉన్న వాళ్ళు చచ్చిపోయారని చెప్పండి.
చెప్పండి. సో ఈ చిన్ని ప్లాట్ఫామ్ కట్టండి, జనాలు భయపడిపోయి సన్నగా అయిపోతారు అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఇంజనీర్లు అంతా మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గర పోయి ఆ నికోలా ఇక డిక్టేటర్ గా ఉన్నాడుగా, అయ్యా బాబు ఇత్త గాని కట్టా ఉంటే లావుగా ఉండాలి కాదు, సన్నగా ఉండాలి కూడా అక్కడికి వచ్చి అది చూసి గుండెకి చచ్చిపోతావు అంత దగ్గరగా ఉంటే, ఇది అసలు సేఫే కాదు అని చెప్తే వాడు కూడా కొంచెం కరిగిపోయి ఓకే నేను డిక్టేటర్ని ఎదవనే ఒప్పుకుంటాను, అలాగని చెప్పి మరి నా జనాలు నేనే ఇంత దారుణంగా ట్రైన్ కింద తోచేసి చంపేస్తా అంటే చాలా చండాలంగా ఉంటది. మీరు పని చేయండి, స్టేషన్లన్నీ కాకుండా జస్ట్ ఒక్క స్టేషన్ లోనే నా ఆవిడ కోసం నేను కట్టిస్తానని చెప్పి ఒప్పిస్తాను, మీరు అలాగే చేయండి అని చెప్పి అన్నాడు. యాస్ట్ ఒప్పుకుంది. కానీ ఇంజనీర్స్ ఇంకా తెలివిగా ఆలోచించి ప్లాన్ అయితే గీసి చూపించారు. ఇదిగండి ఇదండి స్టేషన్, ఇక్కడ మనం మీరు చెప్పినట్టు కూడా చేస్తున్నాం. కానీ ఒరిజినల్ గా ఏంటి అలాంటి స్టేషన్ ఆ ప్లాన్ తో కడతానని చెప్పి జనాలకు తెలియదు. ఓక ఆవిడ కోసం ఒక స్టేషన్ కట్టేసి ఆవిడ చూసిపోయాక మొత్తం క్లోజ్ చేసి వదిలేద్దాం అని అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు నిజంగానే అక్కడ నైట్లు మాత్రమే పనిచేసి అక్కడ ఒక స్టేషన్ కడతానని కూడా తెలియకుండా చిన్నది 3 అడుగుల ప్లాట్ఫామ్ ఉండేలా కట్టేశారు. ఇంకా ఓపెన్ చేశారు, మెట్రో ట్రైన్ నడుస్తా ఉన్నాయి. కానీ ఇలాంటి స్టేషన్ ఉందని జనాలకు తెలియదు. అంటే ఆవిడ వచ్చి చూసింది బాగానే ఉందని వెళ్ళిపోయింది. కానీ కొన్ని ఏళ్ళు గడిచే కొద్దీ ఎవడో ఒకడు లీక్ చేస్తాడు కదా అక్కడ పని చేసిన వాళ్ళు, అంత దరిద్రం చేశాక ఇంకా చెప్పేయాలని ఉంటది. అప్పటి నుంచి జనాలు ఇంకా డిమాండ్ చేశారు, గోల చేశారు. ఈ పనికి మళ్ళీ పిల్లం కట్టించింది కదా మర్యాదగా ఓపెన్ చేయొచ్చు మేము చూస్తామని. జనాలు డిమాండ్ ఎక్కువ అయ్యేటప్పటికి దాన్ని ఓపెన్ చేశారు. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఓపెన్ చేశారు. చూస్తే బాగా చిన్నగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని వాడుతున్నారు అందరూ కలిసి మెట్రో స్టేషన్. దాన్ని అది ఒక స్టేషన్ అక్కడే ఎక్కుతారు జనాలు. ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి. అది ఎవడు వెయిట్ తగ్గట్లేదు లేండి దాన్ని చూసి. సో ఆడి పిల్లం గురించి మీరేమంటారు అంటే అదే మీరు మాత్రం ఏమంటారు, ఆవిడ చేసిన ఐడియా గురించి ఏమంటారు చెప్పండి కామెంట్స్ లో. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.